చూడండి ఫ్రంట్ షేప్ అయితే ఎంత నీట్ గా వచ్చింది. అలాగే డాట్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయన్నమాట. ఈ విధంగా గనుక మీరు కూడా మార్కింగ్ చేసి కుట్టుకున్నట్లయితే ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్ గా వస్తుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందన్నమాట. మార్కింగ్ అలాగే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనకి ఫ్రంట్ మార్కింగ్ అంటే డాట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే నీట్ గా ఉంటుందన్నమాట. అలాగే డాట్ సెంటర్ కి ఎలా రావాలి, ఎలా చేస్తే వస్తుంది, డాట్ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి, ఏ సైజ్ బ్లౌజ్ కి ఎంత తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచుల బ్లౌజ్ లెంత్ అండి. ఇక్కడ చూపిస్తున్నాయి బ్లౌజ్ అయితే. దీన్ని బట్టి అయితే మనం డాట్ ఈ డాట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చుకు హాఫ్ ఇంచ్ వదిలేసి 10:30కి కింది ఎక్కడ వరకు వస్తుందో మార్కింగ్ చేసుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి 10:30 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి సెంటర్ డాట్ అన్నమాట. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులండి. అంటే ఇంచింపావు. అంటే దీని నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు అనమాట. 32 ఇంచుల నడుముకి ఇంచింపావు మొత్తం కలిపి 2.5 ఇంచుల వెడల్పు అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఈ డాట్ విడత్ కూడా మనకి బ్లౌజ్ నడుము సైజుని బట్టి మనకి ఈ విడత్ అనేది పెరుగుతుంది అనమాట. చిన్న సైజ్ కి అయితే ఇంకొంచెం తక్కువ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది 10.5 ఇంచులు. అంటే ఇప్పుడు మనకి డాట్ లెంత్ ఎంత వచ్చిందో చూద్దాము. మినిమం మనకి 2.5-3 ఇంచులు అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఖర్చుతో కలిపి పావు తక్కువ 3 ఇంచులు వచ్చింది. ఇది మనకి లెంత్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ డాట్ వచ్చేసి ఈ రెండు కలిపి చూడండి, ఇలా సెంటర్ కి ఒక నాచు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి డాట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ విడ్తోనైతే పట్టుకోవాలండి. లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇది విడత వచ్చేసి 1 ఇంచ్ లో మనం పట్టుకోవాలంటే హాఫ్ ఇంచ్ పట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. అలాగే ఇక్కడ నుంచి మనం కుట్టేటప్పుడు ఈ పాయింట్ వచ్చేసి క్రాస్ గా రావాలి. ఓకేనా? ఇక్కడ మార్కింగ్ ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే కుట్టు రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డాట్ వస్తుంది కదా, అది వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలి. ఖర్చులతో కలిపి 4 ఇంచులు. అది మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ మెజర్మెంట్ అయితే కొంచెం ఈ డాట్ లెంత్ అయితే కొంచెం తగ్గుతుందండి. ఈ డాట్స్ అనేవి మనకి ఎప్పుడు అన్ని దగ్గరకు వచ్చేయకూడదు అనమాట. ఇక్కడ మినిమం 1.5-2 ఇంచుల గ్యాప్ ఉంటేనే మనకి, ఈ గ్యాప్ ఎక్కువ ఉంటేనే మనకి కరెక్ట్ గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఇది ఇక్కడ ఈ 3 నాచులు పెట్టుకోవాలన్నమాట. ఇలా నాచులు అయితే 3 పెట్టుకుంటే మనకి కుట్టినప్పుడు అయితే చాలా ఈజీగా వస్తుంది. అలాగే మనము ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ మనం ఫ్రంట్ మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్ట్రేట్ లైన్. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ఇలా ఎక్స్ట్రా పెంచాలన్నమాట. ఇక్కడ పావు ఇంచు ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ డాట్ అనేది మనకి కరెక్ట్ గా స్ట్రేట్ గా వస్తుంది. వంకర పోకుండా నీట్ గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకోవాలి పెంచింది. ఇక్కడ వరకు తీసుకుంటే మనకి మళ్ళీ షోల్డర్ అయితే లూజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డాట్ అనేది కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఈ షేప్ అనేది ఇలా ఇచ్చినట్లయితే మనకి కరెక్ట్ గా ఫిట్టింగ్ అయితే నీట్ గా ఉంటుంది. చూడండి, ఈ షేప్ అయితే కొంచెం ఇక్కడ క్రాస్ లో వచ్చింది. మనం కుట్టేటప్పుడు కూడా ఈ క్రాస్ అనేది ఇలాగే ఉండాలన్నమాట. ఇలా కుట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది కూడా హాఫ్ ఇంచ్ వెడల్పుతోని తీసుకోవాలి. ఇక్కడ మనం ఎంత వెడల్పుతోనైతే ఈ డాట్ అనేది పట్టుకుంటామో అక్కడ కూడా సేమ్ అలాగే పట్టుకోవాలన్నమాట. ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం దీన్ని ఎలా కుట్టుకోవాలో నేను మీకు కుట్టి కూడా చూపిస్తా అండి. కుట్టిన తర్వాత మనకి షేప్ ఎలా వచ్చిందో చూద్దాం. మీ దగ్గర కనుక మార్కింగ్ వీల్ ఉంటే ఈ మార్కింగ్ వీల్ తో కనుక మీరు ఇలా మార్కింగ్ పైన ఇలా రబ్ చేసుకున్నారంటే మనకి ఇంకో సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది అనమాట. చూడండి, ఇవతల సైడ్ కూడా మనకి చూస్తున్నారు కదా, ఇవతల సైడ్ కూడా మనకి మార్కింగ్ అనేది కనిపిస్తుంది. కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. దీనిపై నుంచి కుడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఫ్రంట్ లో అయితే రెడీ చేసి పెట్టానండి. అంటే బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ అటాచ్ చేసేసి అయితే రెడీగా పెట్టాను. ఇప్పుడు మనం ఈ డాట్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ వీల్ తోనైతే రబ్ చేసాము. ఆ మార్కింగ్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. దానిపై నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో కొంచెం రబ్ చేసుకొని ఇలా ఎండింగ్ లో కూడా ఒక రబ్ చేసుకోవాలన్నమాట. ఇంకో సైడ్ ఫ్రంట్ కూడా సేమ్ డాట్ ఇలాగే కుట్టుకోవాలి.
స్టార్టింగ్‌లో కొంచెం రబ్ చేసుకొని ఎండింగ్‌లో కూడా కొంచెం రబ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లైట్‌గా మనం మార్కింగ్‌లో లైట్‌గా ఇలా క్రాస్ చేపిచ్చాం గదా! ఆ షేప్ అలాగే వచ్చింది. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఉక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది గదా! ఫ్రంట్ డాట్ అయితే పట్టుకోవాలి. చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ నాచు పెట్టున్నాం కదా! దానిపైనుంచి నాచు పెట్టున్నాం కదా! మార్కింగ్ కనిపిస్తుంది. ఆ మార్కింగ్ పైనుంచి కుట్టేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ డాట్ చూడండి ఎలా వచ్చింది. ఇక్కడ మనకి షార్ప్‌గా అయితే రావాలి ఎండ్ అయ్యేసరికి. షార్ప్‌గా రావాలి. 1/2 ఇంచ్ స్టార్టింగ్‌లో 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకొని మనం ఇక్కడ ఎండింగ్‌కొచ్చేసరికి క్రాస్‌లో వచ్చేయాలన్నమాట. అలాగైతేనే మనకి ఫ్రంట్ అనేది షేప్ నీట్‌గా వస్తుంది. ఇలా 2 డాట్స్ కుట్టిన తర్వాత మూడో డాట్‌ని ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇక్కడ వరకైతే కుట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ 2 డాట్లు కుట్టిన తర్వాత ఇలా పట్టుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ పట్టాలనేది తెలుస్తుందన్నమాట. ఈ డాట్ కూడా మనకి ఇలాగే కుట్టుకోవాలి షార్ప్‌గా వచ్చేటట్టు 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వచ్చేసరికి మనకి క్రాస్‌లో వచ్చేసేయాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఈ విధంగా గనక మీరు ఫ్రంట్ మార్కింగ్ చేసి డాట్స్ కుట్టారంటే ఫ్రంట్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా సెట్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసి ఈ డాట్స్ అయితే కుట్టి చూడండి. ఫ్రంట్ అయితే మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టైలరింగ్‌కి సంబంధించి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.